బ్రేకింగ్ న్యూస్. తృణమూల్ కాంగ్రెస్ చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి ఘోరమైన సంక్షోభంలో కూరుకుపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత పార్టీలో చెలరేగిన అసంతృప్త జ్వాలలు ఇప్పుడు ఏకంగా మమతా బెనర్జీ నాయకత్వానికే ఎసరు పెట్టాయి. పార్టీ అధినేత్రి పదవి నుంచి మమతను తప్పించడానికి తిరుగుబాటు ఎంపీలు రెడీ అయ్యారు. లోక్సభలో అసలైన టీఎంసీ పార్లమెంటరీ పక్షం తమదేనంటూ బాంబు పీల్చారు. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లాను కలిసి అధికారిక గుర్తింపు కోరేందుకు సిద్ధమయ్యారు. దీంతో దేశ రాజధానిలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. పదిహేనేళ్లుగా బెంగాల్ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన మమతా బెనర్జీ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. సొంత పార్టీ నేతల కారణంగా ఆమెకు రోజుకో ఎదురుదెబ్బ తగులుతోంది. ఎన్నికల ఓటమి తరువాత మమత వైఖరిపై పెరిగిన అసంతృప్తి ఇప్పుడు ఎంపీల తిరుగుబాటుకు దారితీసింది. టీఎంసీకి చెందిన 19 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు ఏకమై పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఈ 19 మంది రెబల్స్కు కాకోలి ఘోష్ దస్తీదార్ నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వారంతా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తామంతా ఎన్డీఏకు మద్దతునిస్తున్నట్టుగా లేఖ కూడా ఇచ్చారు. తాజాగా రెబల్ ఎంపీలు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 15 సోమవారం రోజున తిరుగుబాటు ఎంపీలంతా స్పీకర్ను స్వయంగా కలవబోతున్నారు. పార్లమెంట్లో తామే అసలైన టీఎంసీ పార్లమెంటరీ గ్రూప్ అని తమకే అధికారిక గుర్తింపు ఇవ్వాలి అని కోరనున్నారు. ఇప్పటికే ఈ రెబల్ గ్రూప్ కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి తమ పూర్తి మద్దతును ప్రకటించడం విశేషం. నిజానికి ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. అటు రాష్ట్ర అసెంబ్లీలో ఇటు లోక్సభలో ఒకేసారి ఇంతటి పెద్ద తిరుగుబాటు ఎదుర్కోవడం మమతా బెనర్జీ రాజకీయ జీవితంలోనే అతి పెద్ద సవాలుగా మారింది. అసమ్మతి నేతలు ఏకంగా పార్టీ ఉనికిని ప్రశ్నిస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ వైపు మొగ్గు చూపడం టీఎంసీ మనుగడకే ప్రమాదకరంగా మారింది అనే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జూన్ 15 సోమవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో తిరుగుబాటు ఎంపీలు భేటీ తర్వాతే టీఎంసీ భవిష్యత్ ఏంటనేది అధికారికంగా తేలుతుంది. ఒకవేళ స్పీకర్ కనుక ఈ 19 మంది రెబల్స్ గ్రూప్ను అసలైన టీఎంసీ గ్రూప్గా గుర్తిస్తే పార్లమెంట్లో మమతా బెనర్జీకి ఇది కోలుకోలేని దెబ్బే.